ఏపీ సర్కార్పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ముచ్చటగా 5 రోజులు ముగించేశారని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రయోగకర చర్చలు ఏం జరగలేదని విమర్శించారు. మళ్లీ సభకు వస్తామో రామో అనే భయం వైసీపీ ఎమ్మెల్యేలకు పట్టుకుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. గల్లాపెట్టిలాగా ఉంది అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల అటెండెన్స్. ఈ సభకు రాగలమా లేవా అన్న భయాందోళనతోటి వాళ్ళంతా గడిపారు. అసెంబ్లీకి హాజరు కాలే, ఎవరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారంలో రావడంతో మొదటి సంతకం పెడ ఆయన చాలా వాటికి చెప్పాడు మొదటి సంతకం అని. మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఉద్యోగమైనా కల్పించాడా? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయని వివరాలు అడిగాము మేము. 5,13,351 ఉద్యోగాలు ఆ హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సబ్జెక్ట్. అమ్మఒడి అన్నావు, ఎన్నికల ముందు ఎంతమందికైనా ఇస్తాను అమ్మ చెల్లిని బొగ్గలు నిమిరావు, వచ్చాక ఎంతమందికి ఇచ్చావు? ఒక్కళ్ళకన్నావు. ఎన్ని లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు, ఎంతమందికి ఇచ్చావు? 86 లక్షల మంది అకౌంట్లో ఉంటే నువ్వు ఇచ్చింది ఎంత? అమ్మఒడికి అర్హులు 84 లక్షల మంది, 44 లక్షల మందికి ఇచ్చావు. నువ్వు 15,000 అన్నావు, దాన్ని 12,000 చేసావు. నాడు నేడు గొప్పగా చెబుతాడు అద్భుతాలు చిత్రించావని. 16,000 కోట్ల రూపాయలు నాడు నేడు అన్నావు. అది యాన్యుటీ స్కీమ్, తెలుగుదేశం హయాంలోనే మొదలైంది యాన్యుటీ స్కీమ్. స్కూల్స్ అన్నిటి కూడా రీమోడల్ చేసుకుంటూ రావటం, డిజిటలైజేషన్ చేయటం, అవన్నీ కూడా. నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 7,123 కోట్లు. నీ బడ్జెట్ లెక్కల ప్రకారం నువ్వు ఖర్చు పెట్టాలి.